శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా వృశ్చిక రాశి అనగానే అసలు వృశ్చిక రాశి అంటే ఏంటో మీకు చెప్తా, దాని తత్వం ఏంటో చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. వృశ్చిక రాశి ఒక కఠినమైనటువంటి వాతావరణాన్ని కూడా తట్టుకునేటువంటి వాళ్ళు. వీళ్ళు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని, చాలా తేలికైనటువంటి పరిస్థితుల్ని, చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితుల్ని, అంటే అన్ని రకాలైనటువంటి పరిస్థితులని కూడా మేనేజ్ చేయగలిగినటువంటి వాళ్ళు. మనకు ఒంట్లో బాగుందా, మనకు చేతన అవుతుందా లేదా, మనల్ని ఎవరన్నా పట్టించుకుంటున్నారా లేదా, మనకు అసలు ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేస్తున్నాము, ఒకవేళ నేను ఈ పరిస్థితికి బాగాలేకపోతే నేను ఈ పరిస్థితిలో ఉండి ఎవరన్నా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా, దీన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారు, దానివల్ల నేను ఎలా బయటపడతాను, సో నాకంటూ ఒక పరిష్కారం ఉంది కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలా ప్రశాంతంగా ఉంటారు. సో వీళ్ళకి ఒకసారి టెన్షన్ కానీ మొదలైంది అని అంటే ఇక దాని గురించి పదే 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 ఆలోచిస్తారు. నాకు కాల్ చేసినటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కాల్ చేస్తే ఎలా అడుగుతారు అంటే, అంత అయిపోతుంది, మాట్లాడతాను జాతకం గురించి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అమ్మ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి అంటే సరే అంటారు. ఇక నెక్స్ట్ డే నుంచి ప్రతి చిన్న విషయానికి కూడా గురువుగారు ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఇది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు అంటే వాళ్ళకి ఏంటంటే ఎవరో కేరింగ్ తీసుకునేటువంటి వాళ్ళు ఉండాలి. సో వీళ్ళు చెబితే నాకు మంచి జరిగిందని అంటే ప్రతిసారి వీళ్ళని అడగాలి, మళ్ళీ మళ్ళీ వాళ్ళని అడగాలి. సో దీనివల్ల ఓకే మంచిదే, కానీ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాతకి ఏమవుతుంది అని అంటే వీళ్ళ అస్తిత్వం వీళ్ళు కోల్పోతారు. అంటే నేను సొంతంగా ఆలోచించలేనేమో, ఇంకా నాకు ఎవరన్నా ఒకరు చెప్పాలేమో, ఇది తప్పు కదా. సో ఇంత జాతకము ఇంత మనం తెలుసుకుంటే దేని గురించి అని అంటే మీ అస్తిత్వం పెరగాలి, మీ ఆలోచన విధానం పెరగాలి. అలా కాకుండా ఎప్పుడు ఇంకా 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 ఏదో ఒకరిని ఖచ్చితంగా మనం సహాయం తీసుకోవాలంటే ఎలా? కాబట్టి అనవసరంగా ఇలాంటి వాటిని ఆలోచించకుండా ఉండండి. ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి 12వ ఇంట కుజుడు మరియు బుధుడు. ఎప్పుడైతే కుజగ్రహం 12వ ఇంట బాలేకుండా ఉంటుందో అది ప్రాబ్లం అండి. కానీ కుజుడు ఇక్కడ రాష్ట్రాధిపతి. సో ఎలా అంటే నేను బాగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఆ ఖర్చు పెట్టేటువంటి ఏదైతే ఉందో ఒక వస్తువు కొనాలనుకుంటున్నానో అది మా షాప్లోనే కొనాల్సి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు నేను ఏ వస్తువు కొనాలి? చాలా క్వాలిటైజ్డ్ వస్తువు ఏది ఉంటుంది, ఎందుకంటే నాకు తెలుసు అక్కడ నా షాపు లేదా నేను తయారు చేసిన వస్తువు కాబట్టి ఇది కొనుక్కుంటే నాకు బాగుంటుంది, అక్కడ కొనుక్కోవాలి ఖచ్చితంగా, నేను కొనుక్కుంటే బాగుంటుంది, ఈ పరంగా ఉంటుంది. అదిగాక దానివల్ల బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపారం కూడా మీకు అంటే డబ్బు ఎటు పోదు, మళ్ళీ తిరిగి మీ ఇంటికే వస్తుంది అనమాట. సో ఆ పరంగా బాగుందని చెప్పొచ్చు. 11వ ఇంట సూర్యగ్రహ సంచారం చేయడం వలన మీకున్న సర్కిల్, ఫ్రెండ్స్ అంతా కూడా మంచి వాళ్ళు, మంచి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, అసలు ఎవడు చెడ్డవాడు ఎవడు మంచివాడు కూడా తెలుసుకునే కాలం ఇది. దశమ స్థానమందు శుక్రుడు కేతుగ్రహ సంచారం, లాభస్థానంలో శుక్రుడు కేతు గనక సంచారం చేస్తూ ఉంటే ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, చార్టెడ్ అకౌంటెన్సీ కానీ, క్యాషియర్స్ కానీ వీరందరికీ కూడా బాగుంటుంది. సిబిల్ స్కోర్ మెయింటెనెన్స్ విషయంలో కూడా బాగుంటుంది. మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కూడా మీకు ఆ పరంగా హెల్ప్ చేస్తారు. శుక్రుడు 11వ ఇంట ఉంటే ఖచ్చితంగా ఇంతకు ముందే చెప్పాము, ఈ యొక్క స్థానములు ఖచ్చితంగా మనకు దశమ ఏకాదశ స్థానములు అద్భుతంగా ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది పెట్టడు. శుక్రుడు బాలేకపోయినా ఆయన ఎంతవరకు ఇబ్బందో అంతవరకు ఇబ్బంది పెడతాడు తప్ప ఎక్కువగా ఇబ్బంది పెట్టడు. అలాగే అష్టమంలో గురుగ్రహ సంచారం చేయడం వలన మీ పరివర్తన, మీరు ఏదైనా మారాలనుకుంటున్నారు, మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళడం, మంచి సలహాలు తీసుకోవడం, మీకున్న పాత ఆలోచన విధాన ధోరణి మొత్తం అంతా తీసి పక్కకు పెట్టేయడం, మంచి విధంగా మాట్లాడడం, మంచిగా ఆలోచించడం. అప్పటి వరకు మీరు ఒక ఏదన్నా విద్య చదువుతూ ఉంటే కూడా అది ఎంతవరకు చదువుతున్నారో అంతవరకు కాకుండా ఒక రకమైనటువంటి ధోరణితో చదివితే మీకు లాభం ఉంటుంది అనుకొని చదవడం, ఇవన్నీ కూడా మంచి అద్భుతమైనటువంటి విషయాలు గురువు మనకిస్తాడు. మంచి మెంటర్లా ఉంటాడు, అంటే ఏదో ఒక వ్యక్తి మీకు ఒక మెంటర్లా ఉండి మంచి అద్భుతాన్ని చూపిస్తాడు, దానికి ఎటువంటి సందేహం లేదు. అలాగే చతుర్థ స్థానం నందు రాహువు, మీ ఇంట ఏదైనా సరే ఒక ఫంక్షన్, ఏదైనా పార్టీ ఏదైనా జరగవచ్చు, కాస్త అందరూ కూడా ఆనందకరమైనటువంటి వాటి గురించి ఆలోచన మంచి అన్ని జరగవచ్చు. మీరు ఏదైతే మంచి అనుకుంటున్నారో ఆ ఫంక్షన్లో ఒక చెడు ఏదన్నా జరగవచ్చు, అంటే నెగిటివ్గా ఎవరన్నా మాట్లాడవచ్చు, జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానం నందు శనిగ్రహ సంచారం,
5వ స్థానంలో గనక శనిగ్రహ సంచారం చేస్తూ ఉన్నాడా, ఖచ్చితంగా ఆలోచించి మీరు ఎవరైనా సరే మీకున్నటువంటి రిలేషన్షిప్స్ పరంగా జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అబ్బాయి అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ అసలు రూపాన్ని చూపిస్తారు. దానివల్ల మీరు బాధపడతారు, ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణకు కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈ 2025 రూపాయలు నేను ఖచ్చితంగా ఛార్జ్ చేసి జాతకం డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో మీ దాకా అందిస్తా. ఆసక్తి కల వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రాన్ని చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాలను బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక 2 మంత్రాలు ప్రతి నెల మీ దాకా నేను ఒక 2 మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను. దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను. ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత, వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు, అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం, వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము 11 మార్లు చదవడం వల్ల చాలా మంచిది. ధన్వంతరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతీర్చేటువంటి వాడు. నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు. మరొకసారి చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని నిత్యం 11 మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి. ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు? ఏమిటంటే ధనం, సంపద పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు. గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము. ఆ మంత్రానికి నియమం ఉంటుంది, ఉత్తరం వైపు తిరిగి కండ్రెపం కొట్టకుండా 3 సార్లు చదవాలని. ఈ మంత్రానికి అదేం లేదు. ఇంకొక మంత్రం ఉంది, విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గం రుణహర్తయే గం శ్రీ ఓం గణపతయే నమః. మరొకసారి మీ అందరి కోసం ఓం శ్రీం గం రుణహస్తయే గం శ్రీం ఓం గణపతయే నమః అన్న మంత్రాన్ని నిత్యము కూడా 108 సార్లు చదవండి. అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా 108 సార్లు చదవండి. ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది. ఇంకా చాలామంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు. కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి, లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు, ఇబ్బంది పెడుతున్నారు, అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము, లేదు తన భార్య తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది. వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి. ఒక రకంగా వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం, వశీకరణ మంత్రం. ఆ మంత్రానికి కాను ఇంత 2025 రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు, సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను. అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించైతే మీరు తపిస్తూ ఉన్నారో, ఎవరి గురించైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి. ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఇప్పటివరకు మనం చెప్పాం. దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.
లైక్ చేయట్లేదు, వీడియో కంటెంట్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఇవి చేయడం వల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకి, ఛానల్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్ వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంతమందికి షేర్ చేయండి. ప్రత్యేకమైన ఇబ్బందులతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా భర్త భార్య వాళ్ళ మాట వినకుండా అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దాకా రావాలి అంటే ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్తాను, దాని గురించి కాల్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.